వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. జనవరి 8, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడ ఉన్నాయి. 1. పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డ్ యొక్క మొదటి సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది? ఏ. శక్తికాంత దాస్, బి. తుహిన్ కాంతా పాండే, సి. సంజయ్ మల్హోత్రా, డి. రవీంద్ర కుమార్ అగర్వాల్. సమాధానం సి. సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జనవరి 5, 2026న ముంబైలో ఈ సమావేశం జరిగింది. 2. ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోషన్ ప్రోగ్రామ్ ఐఆర్డీ ఏ విభాగం యొక్క చొరవ? ఏ. సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం డిఎస్ఐఆర్, బి. అంతరిక్ష విభాగం, సి. వ్యవసాయ పరిశోధనా విభాగం, డి. వైద్య పరిశోధనా విభాగం. సమాధానం ఏ. సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం. డీప్ టెక్ స్టార్టప్ల గుర్తింపు కోసం ఈ ప్రోగ్రాం కింద సడలింపులను ప్రభుత్వం ప్రకటించింది. 3. కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవరాజ్ ఉర్స్ రికార్డును ఇటీవల ఎవరు అధిగమించారు? ఏ. బిఎస్ యెడియూరప్ప, బి. బసవరాజ్ బొమ్మాయి, సి. కె. సిద్ధారామయ్య, డి. హెచ్డి కుమారస్వామి. సమాధానం సి. కె. సిద్ధారామయ్య. సిద్ధారామయ్య కర్ణాటకలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. 4. ఇటీవల పాకిస్తాన్లోని రావల్పిండిలో బయటపడిన 2000 సంవత్సరాల నాటి కుషాన నాణేలు ఏ రాజుకాలానికి చెందినవి? ఏ. కనిష్కుడు, బి. హువిష్కుడు, సి. వాసుదేవుడు, డి. విమా కార్డ్ఫైసెస్. సమాధానం సి. వాసుదేవుడు. పురావస్తు శాస్త్రవేత్తలు రావల్పిండిలో వాసుదేవుడి కాలానికి చెందిన కుషాన నాణేలను కనుగొన్నారు. 5. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది? ఏ. పంజాబ్, బి. గుజరాత్, సి. హర్యానా, డి. రాజస్థాన్. సమాధానం సి. హర్యానా. ఈ రైలు హర్యానాలోని జింద్ నుండి సోనిపట్ మధ్య నడవనుంది. 6. బిమ్స్టెక్ దేశాల కోసం ప్రత్యేక క్యాన్సర్ కేర్ శిక్షణా కార్యక్రమం 2వ దశ ఎక్కడ ప్రారంభమైంది? ఏ. చెన్నై, బి. విశాఖపట్టణం, సి. కొచ్చి, డి. కోల్కతా. సమాధానం బి. విశాఖపట్టణం. విశాఖపట్టణంలోని హోమీ బాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 7. జనవరి 5, 2026న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏ సవరణా బిల్లును ఆమోదించింది? ఏ. తెలంగాణ పోలీస్ బిల్లు, బి. తెలంగాణ జీఎస్టీ సవరణా బిల్లు, సి. తెలంగాణ భూ సవరణా బిల్లు, డి. తెలంగాణ విద్యా బిల్లు. సమాధానం బి. తెలంగాణ జీఎస్టీ సవరణా బిల్లు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సాంకేతిక మార్పుల కోసం ఈ బిల్లును ఆమోదించారు. 8. ఇటీవల కన్నుమూసిన మాజీ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్ మనోజ్ కోఠారీ ఏ సంవత్సరంలో వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు? ఏ. 1985, బి. 1988, సి. 1990, డి. 1995. సమాధానం సి. 1990. మనోజ్ కోఠారీ 1990లో వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆయనకు ధ్యాన్చంద్ అవార్డు కూడా లభించింది. 9. వేడినీరు చల్లటి నీటి కంటే త్వరగా గడ్డకట్టే ఎంపెంబా ఎఫెక్ట్ను వివరించడానికి భారత శాస్త్రవేత్తలు దేన్ని అభివృద్ధి చేశారు? ఏ. కొత్త కెమికల్ ఫార్మ్యులా, బి. సూపర్ కంప్యూటర్ పవర్డ్ సిమ్యులేషన్, సి. నానోసెన్సార్, డి. థర్మల్ కెమెరా. సమాధానం బి. సూపర్ కంప్యూటర్ పవర్డ్ సిమ్యులేషన్. ఈ దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడానికి భారత శాస్త్రవేత్తలు దేశంలోనే మొదటి సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ను రూపొందించారు. 10. ఇండియా ఎనర్జీ వీక్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఏ. గోవా, బి. కేరళ, సి. మహారాష్ట్ర, డి. ఒడిస్సా. సమాధానం ఏ. గోవా. జనవరి 27 నుండి 30 వరకు గోవాలో ఈ కార్యక్రమం జరుగునుంది. 11. పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడానికి సంస్కారశాల అనే విద్యా కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. ఒడిస్సా, బి. అస్సాం, సి. బీహార్, డి. సిక్కిం. సమాధానం బి. అస్సాం. 4 నుండి 14 సంవత్సరాల పిల్లల కోసం అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య దీన్ని ప్రారంభించారు. 12. అంధుల కోసం రాష్ట్రంలో మొట్టమొదటి బ్రెయిలీ లైబ్రరీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. మధ్యప్రదేశ్, బి. ఉత్తరాఖండ్, సి. ఉత్తరప్రదేశ్, డి. బీహార్. సమాధానం సి. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 13.
ఇటీవల కన్నుమూసిన సురేష్ కాయమడి ఏ ప్రధాని హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు? ఏ. రాజీవ్ గాంధీ, బి. అటల్ బిహారీ వాజ్పేయి, సి. పివి నరసింహారావు, డి. మన్మోహన్ సింగ్. సమాధానం సి. పివి నరసింహారావు. సురేష్ కాళ్మడి పివి నరసింహారావు గారి హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.